అగ్రరాజ్యం అమెరికా రోజురోజుకి తన బలాన్ని పెంచుకుంటుంది. ఇక ట్రంప్ వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్టుదిట్టం చేశారు. దేశాన్ని కాపాడుకోవడమే ముఖ్య లక్ష్యంగా అక్రమ వలసదారులని దేశం నుండి తరిమేస్తున్నారు. దేశానికి బలమైన కంచె వేసి శత్రువుల నుంచి రక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారు. శాస్త్ర సాంకేతికతతో కలిసి బలమైన ఆయుధాలను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అయితే ట్రంప్ హయాంలోనే కాక ఎన్నో దశాబ్దాల నుంచి అమెరికా అతిపెద్ద ఆయుధాలను తయారు చేస్తూ ఒక్కొక్కటిగా దాచిపెడుతుంది. అయితే ప్రస్తుతం అమెరికా అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధం ఒకటి తళుక్కున మెరిసింది. ఈ ఆయుధం సముద్ర జలాల మధ్యలో యుద్ధ నౌక నుంచి పరీక్షించబడే సరికొత్త లేజర్ ఆయుధం అని ఆసక్తికర చర్చను రేకెత్తించింది. అయితే హేలియస్ అనే పేరుతో ఈ ఆయుధ వ్యవస్థను ప్రయోగించినట్లు వెల్లడించిన యుఎస్ సెంటర్ ఫర్ కౌంటర్ మేజర్స్ వార్షిక నివేదిక దీనికి అత్యధిక లేజర్ సామర్థ్యం ఉందని పేర్కొంది. ఇతర వివరాలను వెల్లడించలేదు. దీంతో అమెరికా అభివృద్ధి పరుస్తున్న అత్యాధునిక లేజర్ ఆయుధం శక్తి సామర్థ్యాలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల్లోని ఇదే తరహా ఆయుధ వ్యవస్థలతో పోల్చి చూస్తున్నారు. ఇటీవల బ్రిటన్ డ్రాగన్ ఫైర్ పేరిట సొంతంగా లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. ఇది గగనతలంలో దూసుకొచ్చే లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్, బ్రిటన్, దక్షిణ కొరియా, తుర్కియే, జర్మనీ, జపాన్ దేశాలు లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేశాయి. గత ఏడాది దక్షిణ కొరియా ఈ రకం ఆయుధాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఉత్తర కొరియా డ్రోన్ల సమూహాలను కూల్చేందుకు దీన్ని సిద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే లేజర్ రేస్లో చాలా ముందుంది. ఐరన్ బీమ్ పేరిట ఓ లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. Here's what it looks like in action. This footage from the Israeli Defense Ministry shows the laser striking down a rocket. దీన్ని ఒక్కసారి ప్రయోగించి కేవలం $2 వ్యయంతో రాకెట్లను కూల్చేయొచ్చని ప్రకటించింది. ఈ ఏడాది నుంచి దీన్ని సైన్యంలో చేర్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ హేలియోస్ ఆయుధం అంటే ఏంటి, దీని ప్రత్యేకతలేంటో ఈ ఆయుధం గురించి వివరంగా చూస్తే హేలియోస్ అంటే అర్థం హై ఎనర్జీ లేజర్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్. దీనిని అమెరికాకు చెందిన లాక్డ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. దీనిలోని 60 కిలోవాట్స్ లేజర్ కాంతి వేగంతో శత్రువుల ఆయుధ వ్యవస్థలపై దాడి చేస్తుంది. డిఫెన్స్ పోస్ట్ కథనం ప్రకారం ఇది వివిధ దశల్లో రక్షణ వ్యవస్థలా పనిచేయటం దీని ప్రత్యేకత. శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను మార్గం మధ్యలోనే ధ్వంసం చేయటం లేదా కరిగించి వేయటం, హార్డ్ కిల్ చేస్తుంది. ఇంకో పద్ధతిలో శత్రువుల ఆయుధాలతో అనుసంధానమైన సమాచార వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి అచేతనం లేకుండా సాఫ్ట్ కిల్ చేస్తుంది. అయితే చాలా డేంజరస్ ఆయుధమైన ఈ హేలియోస్ వినియోగం చాలా చౌకగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.